చేసి కొట్టడము తెలుసు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రోహిత్ టెక్ బగ్. మీరు స్టార్టింగ్లో చూశారు కదా, డార్క్ మోడ్ ప్రీసెట్తో వీడియోస్ అనేవి చేశాను. ఆ 2 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. మంచి రీచ్ అండ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియోస్ అనేవి మీకు ఫుల్ స్క్రీన్లో పెట్టుకుని స్టేటస్లో పెట్టుకుంటే మాత్రం. సో ఈ ప్రీసెట్స్ ఏంటంటే మన లైట్ రూమ్ ప్రీసెట్సే మన విఎన్లో కూడా ఎక్స్పోర్ట్ చేసుకుని మనం యూజ్ చేసుకుని మీరు వీడియోస్ అనేవి చాలా ఎఫెక్టివ్గా తయారు చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ అయితే నేను ప్రిసెట్స్ ఇంకా ట్రై చేస్తాను, స్టైల్స్ అనేవి. ఫస్ట్ మీకు అయితే ఈ డార్క్ కలర్ అనేది ప్రిసెట్ ఇస్తాను ఇవాళ వీడియో యానిమేషన్లో. ఫస్ట్ మనం విఎన్లో కూడా షేక్స్ ఎఫెక్ట్స్ అనేవి ఎలర్ట్ మోషన్లో చేస్తాం, కానీ ఎలర్ట్ మోషన్లో కీ ఫ్రేమ్ పెట్టుకోవాలి. మనకి విఎన్లో అయితే కీ ఫ్రేమ్ అవసరం లేదు, చాలా యాక్యురేట్గా చాలా బాగుంటాయి విఎన్లో. ఫస్ట్ షేక్ ఎఫెక్ట్స్ అని జూమ్ ఎఫెక్ట్స్ అని ఎలా పెట్టుకోవాలో చెప్తాను మీకు ఈ వీడియోలో చూసినట్టు. అది చెప్పాక మీకు ఈ ప్రిసెట్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. సో విఎన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఫస్ట్ మీరు వీడియో అనేది క్రాప్ చేసేసుకొని మీకు దీంట్లో ఒరిజినల్ ఆడియో కావాలంటే, ఎందుకంటే మ్యాక్సిమం ఒరిజినల్ ఆడియో యూజ్ చేయరు, ఎందుకంటే పార్ట్స్ కింద కట్ చేస్తాం కదా. సో వాల్యూమ్కి వెళ్ళి వీడియో అనేది ఫుల్ ఇలా మ్యూట్లో పెట్టేసుకున్నాక ఇలా పార్ట్స్ కింద కట్ చేసుకోండి. మీకు కావాల్సినవి కట్ చేసుకున్నాక ఈ పైన ఒరిజినల్ అని కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఏదైతే కావాలో ఆ సైజులో పెట్టుకోండి. నేను 16:9 పెడుతున్నాను, పెడితే అలా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి నన్లోనే ఉంది పెట్టుకుని ఇలా ఇది క్లిక్ చేస్తే ఫిట్ అవుతుంది వీడియో అనేది కరెక్ట్గా. అప్లై టు ఆల్ క్లిక్ చేసేయండి, సరిపోద్ది. అప్పుడు అన్ని లేయర్స్కి అదే అప్లై అయిపోద్ది. ఒకవేళ మీకు వీడియోకి బ్లాక్ లైన్స్ ఉన్నాయి అనిపించిందంటే క్రాప్కి వెళ్ళండి. క్రాప్కి వెళ్ళి చూసుకోండి, ఒకవేళ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. లేదా మీరు ఇక్కడ మళ్ళీ రేషియోకి వెళ్ళి చూసుకోండి, రేషియో ఉంటే ఏమైనా కావాలితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ప్రతిదీ అలా అడ్జస్ట్ చేసుకొని సెట్ చేసుకున్నాక ఇప్పుడు మీకు ఇలా ప్రతిదీ కట్ చేసాక మీకు ఇలా ప్లస్ అనేది కనబడుతుంది. కొన్ని చిన్న పార్ట్స్ ఉంటాయి, వాటికి మీరు ఎలా జూమ్ చేస్తే మీకు ప్లస్ అనేది కనబడుతుంది. చిన్న పార్ట్స్ అయితే నా దాంట్లో ప్రజెంట్ లేవు, సో అందుకే మీకు అన్నిటికీ ప్లస్ బాగా మరి చిన్న వాటికి కనబడవు, కాకపోతే అన్నిటికి మ్యాక్సిమం వస్తుంది. ఒకవేళ కనబడకపోతే జూమ్ చేయండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేస్తే ఇప్పుడు ఫస్ట్ వీడియో వదిలేయండి, సెకండ్ దానికి రండి. అంటే దీంట్లో సెకండ్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ క్లిక్ చేయండి. ప్లస్ క్లిక్ చేస్తే ఎన్ని యానిమేషన్స్ ఉంటాయి. మీరు ఇలా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు మ్యాక్సిమం జూమ్ అవుట్ జూమ్ ఇన్ యూజ్ చేయండి. వీడియోని చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఒక్క యానిమేషన్తోనే. ఇంక రివర్స్ యానిమేషన్ కూడా బాగుంటుంది. ఇంకెన్ని కామన్ ఉంటాయి. మ్యాక్సిమం నేనైతే జూమ్ అవుట్ జూమ్ ఇన్ మీకు ప్రిఫర్ చేయమని చెప్తాను. జూమ్ అవుట్ పెట్టుకొని టిక్ ఇచ్చేయండి ఫస్ట్ దానికి. ఇప్పుడు మళ్ళీ దీని కంటిన్యూషన్ ఉంటుంది కదా, దీనికేమో జూమ్ ఇన్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ లేయర్కి వచ్చేయండి. ఈసారి ఇక్కడ జూమ్ అవుట్ ఇవ్వండి. మీరు ఆ టైమర్ కూడా దీనికి ఏం మార్చక్కర్లేదు, మీరు అలా ఆల్టర్నేటివ్గా రిపీట్ చేసుకుంటే లుక్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ మీకు కొన్ని ఫైటింగ్ సీన్స్ వస్తాయి కదా, అంటే కొన్ని సీన్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి అనిపిస్తాయి, చూసారు కదా. దీంట్లో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇలా ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది. మన ఇక్కడ ఎఫెక్ట్స్ అని చూసారు, ఎఫెక్ట్స్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా కొన్ని యానిమేషన్స్ ఉంటాయి, ఈ సెలెక్ట్ చేసుకోండి. చూసారా, మీకు యానిమేషన్ అనేది కనబడుతుంది. మీరు ఇంకెలా కొంచెం ఎదగ పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ప్లే చేస్తాను. అది కూడా మీకు అలా కనబడుతుంది. మీరు క్రాప్ చేసుకునేటప్పుడు బ్లాక్ లైన్స్ వస్తే మళ్ళీ ఇంకా క్లోజ్గా క్రాప్ చేసుకోండి.
మీకు శాంపుల్గా కాబట్టి నేను యాక్యురేట్గా చేసి చూపించాను మీకు. ఇదిగోండి మీకు ఎఫెక్ట్ అనేది అర్థమవుతుంది. ఇదిగోండి ఇవన్నీ ఎఫెక్ట్సే. ఇది బాగుంటుంది మ్యాక్సిమం. ఇంకా ఫ్లిక్కర్ కూడా బాగుంటుంది. ఎన్ని యానిమేషన్స్ చాలా బాగుంటాయి అన్నీ మ్యాక్సిమం. ఈ స్పిన్ని అంత లుక్ ఉండదు కానీ స్టార్టింగ్ యానిమేషన్స్ అన్నీ మీకు సినిమాటిక్ స్టైల్లో బాగుంటాయి. సో మీకు అలా ఎక్కడెక్కడ కావాలో పెట్టేసుకోండి. మొత్తం అలా వీడియో మొత్తం మేక్ చేసుకున్నాక ఇప్పుడు దీనికి ప్రిసెట్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రిసెట్ ఇస్తాను. ఆ ప్రిసెట్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రిసెట్ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు మీరు దీనికి ఉంది చూసారా, ఫిల్టర్కి వెళ్ళండి. ఫిల్టర్కి వెళ్ళి మీకు ఇక్కడ ప్లస్ కనబడుతుంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవన్నీ చూసారా, ఈ ఆల్రెడీ నేను మీకు ట్రైల్ వేద్దామని ఇవన్నీ చూశాను. కాకపోతే కొన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, కొన్ని సెట్ అవ్వట్లేదు. నేను మీకు ఇచ్చే ప్రిసెట్ మ్యాక్స్ అన్ని వీడియోస్కి బాగా సెట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఆ ఒక్క ప్రిసెట్ ఇస్తుంది మీకు. ప్లస్కి వెళ్ళండి, ఫైల్ మేనేజర్కి వెళ్ళండి. మీరు ఆ ప్రిసెట్ డౌన్లోడ్ చేసుకున్నాక డైరెక్ట్ డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయి సెర్చ్లోకి వెళ్ళి ఆన్లైన్ అని కొట్టండి. ఆన్లైన్ అని కొడితే మీకు ఒకటి వస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఆల్రెడీ ప్రిసెట్ అనేది ఇంపుట్ అయిపోతుంది మీ దాంట్లోకి. బ్యాక్కి వచ్చేయండి. ఇప్పుడు ఆ ప్రిసెట్ అనేది మీ దాంట్లో ఇలా వస్తున్నాయి కదా, నేను ఆల్రెడీ అన్నీ చెక్ చేశాను. దీంట్లో 6th ప్రిసెట్ అది. సెలెక్ట్ చేసుకుని అప్లై ఆల్ కొట్టండి. చూడండి ఇప్పుడు కలర్ గ్రేడింగ్ అనేది ఎలా ఉందో. దీన్ని ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటే మనకి ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫిల్టర్కి వెళ్ళండి, అడ్జస్ట్కి వెళ్ళండి. ఫస్ట్ వింటేజ్ అనేది ఫుల్గా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఇది కాంట్రాస్ట్ ఇది తగ్గించండి కుదిరితే, బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా కొంచెం ఇలా పెట్టుకుని ఎక్స్ప్లోర్ అనేది పెంచండి. పెంచగా మీకు కాదు టెంపరేచర్ ఇంక్రీజ్ చేయండి లేదా డిక్రీజ్ చేసుకోండి. మీకు తెలుస్తుంది వీడియో బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుంటే. షార్ప్ అనేది కొంచెం పెంచండి, టిక్ ఇచ్చేయండి. ఇప్పుడు ప్లే చేయండి, చూడండి కలర్ గ్రేడింగ్ అనేది. ఇప్పుడు దీనికి ఫిల్టర్ ఇచ్చాం కదా, అడ్జస్ట్ చేసాం కదా, దీన్ని కూడా అప్లై టు ఆల్ క్లిక్ చేయండి. మర్చిపోయాను నేను చెప్పడం. ఇప్పుడు చూడండి మీరు కలర్ గ్రేడింగ్ అనేది ఎలా ఉందో. ఇంకా ప్రీసెట్స్ ఉన్నాయి, కాకపోతే నేను మీకు ఏవైతే సెట్ అవుతాయో చూసి మీకు ఇద్దామని నేను వెయిట్ చేస్తున్నాను. ఇదైతే చాలా వీడియోస్కి ఇంట్రెస్టింగ్ లుక్ వేస్తుంది. సో మీకు ముందుగా ఈ వీడియో చెప్తే మీకు యూజ్ అవుతుంది, మీరు కూడా ఈ స్టైల్లో చేసుకుంటారని ఫస్ట్ ఒక ప్రీసెట్తో మీకు చెప్పాను. ఇంకా మంచి మంచి ట్యూటోరియల్స్ ఉన్నాయి మీకు ఫ్యూచర్లో. దీనికి మీరు ఆడియో కావాలంటే రివర్బ్ ఆడియో చేసుకోవచ్చు, ఎస్ఎఫ్ఎక్స్ పెట్టుకున్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు ఆ ట్యూటోరియల్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఫాలో అయి తెలుసుకోండి. దీంట్లో నేను యూజ్ చేసి మీకు బ్యాక్గ్రౌండ్ వీడియో కావాలంటే డ్రైవ్ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి.